నీకు పరిస్థితి ఉన్నంత కాలం ఒలుకు పలుకు లేకుండా దగ్గరుండి నేను చూసుకుంటానుగా. ఏమండి, ఒక్కసారి మాట్లాడండి. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. ఒక్కసారి మాట్లాడండి. నేను సిగరెట్ కాలుస్తుంటే వచ్చి చూసి రెచ్చిపోదాం అనుకున్నావా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసిందిగా. ఎందుకమ్మా అలా అడుగుతావు? డాక్టర్ గారు చెప్పారు కదా, నాన్నగారికి అన్నీ తెలుస్తాయి గాని కొంతకాలం మాట్లాడలేరని. ఇలా ఆయన్ని చూస్తూ నేను భరించలేకపోతున్నాను. ఏమండి, తప్పదమ్మా, మనం ఏం చేయలేం. మన చేతుల్లో ఏముంది? అంతా మన కర్మ. కర్మ కాదు గోవింద్ గారు, వాస్తు ప్రభావం, కొంతమంది వ్యక్తుల ప్రభావం. సోదం అంత క్లియర్ గా చెప్పింది కదా అత్తయ్య గారు. ఆ మూల ప్రభావం మీ గుండెల మీద రాయే అని. మీరు కూల్చే ప్రయత్నం చేసినా దుష్ట శక్తులు వాయిదాలు అడిగాయి. దాని ప్రభావమే మావయ్య గారినిలో ఉలుకు పలుకు లేకుండా చేసింది. ఇదిగో సందు దొరికింది కదా అని నిందలు వేసే ప్రయత్నం చేయకు. మావయ్య పరిస్థితి చూసి మౌనంగా ఉంటే నీ ఇష్టానికి దోషం మాదన్నట్టు మాట్లాడుకో. ఊరుకో పద్మావతి, ఇది వాదులాడుకునే సమయం కాదు. కాకపోవచ్చమ్మా, కానీ మావయ్యకి ఇలా అవ్వడానికి కారణం ఆ ఇల్లు కాదు, అందులో ఉండే మనము కాదు. 20 ఏళ్ల నుంచి ఉంటున్నాం. మన మూలంగా ఇంటికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ జరిగిన చెడు లేదు, అయినా నష్టము లేదు. ఇంతకన్నా ఏ నష్టం జరగాలే? బావా, నీకెన్నోసార్లు చెప్పాను, నేను చేయాల్సిన పనిని నువ్వు చేయబోయి ఆ పరిస్థితి తెచ్చుకున్నావు. ఇందులో నా తప్పేముంది? ఇప్పుడు దానికి ఆ ఇంటికి మాకు ముడిపెట్టి మాట్లాడుకో. ఆపండి. ఏంటి మీ వాదనలు? యువతల నాన్న సంగతి వదిలేసి మీ గొడవలేంటి? మావయ్య పడిపోవడానికి కారణం వేరే ఏదో, ఎవరు అని నా అనుమానం. నాన్న, మావయ్య, మావయ్య, చూసారా నా మాటకి మావయ్య ఎలా చూస్తున్నారు? అంటే ఆ చూపుకర్థం నేను అన్నది నిజమే అని. చూసారా నా మాటకి మావయ్య ఎలా చూస్తున్నారు? ఆ చూపుకర్థం అంటే నేనన్నది నిజమేనే కదా. మీరు చెప్పే ప్రయత్నం చేయండి, ఇది వాస్తు దోషం కాదని చెప్పే ప్రయత్నం చేయండి మావయ్య. చాలు పద్మావతి, నాన్న ఎలా చెప్తాడు? కదలేని పరిస్థితిలో ఉన్నాడు, ఎలా ప్రయత్నం చేస్తాడు? అలా అని ఇలా అని మావయ్య గారు తలాడిస్తే దాన్ని ఆధారంగా తీసుకుని వేరే కారణాలు చూపించే ప్రయత్నాలు చేస్తున్నావా? తప్పు ఒప్పుకునే ధైర్యం నాకుంది. అలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అవును, అన్నయ్య గారి పరిస్థితికి మేం బాధపడేవాళ్ళమే కానీ ఏదో కారణం ఎవరి మీదో నింద వేసే ప్రయత్నం చేసేవాళ్ళం కాదు. ఉన్నట్టుండి మనిషి నిమిషాలలో ఇలా అయిపోయాడు. చూస్తుంటే జాలనిపిస్తోంది. ఈ సానుభూతంతా నిజమని నమ్ముతున్నారా అత్తయ్య?
ఏదో 4 మాటలు చెప్పి ఎలాగో అలాగా ఆ ఇంట్లో కాలం వెళ్ళదీయాలని చూస్తున్నారు. అంత నీచపు బుద్ధి మాకు లేదు. అత్తయ్య, వీళ్ళతో మీకు అనవసరం. ఇల్లు తీసేయండి. ప్రాబ్లం సాల్వ్ అయ్యి మావయ్య గారు టక్కులు లేసి కూర్చుంటారు. ఏది కరెక్టో ఏది కాదో నాకేం అర్థం కావట్లేదురా. నువ్వు సైలెంట్గా ఉండమ్మా. ఏం చెయ్యాలో, తిరిగి నాన్నని ఎలా మామూలు మనిషిని చెయ్యాలో మాకొదిలే. మీకు తోచింది మీరు చెయ్యండిరా. నాకు మళ్ళీ ఈయన మాట్లాడటమే కావాలి. రాదామిని, అనే అనే బావా బావా వద్దు బావా. అమ్మా బావా. శ్రీనివాసు, అలా పడేకయ్యా. మేము వెళ్ళిపోతాం. ఈ ఒక్క పూటకి ఆగండి. కుదరదు. కుదరదంటే కుదరదు. అవతల మా నాన్నని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇంత జరిగాక ఇంకా మిమ్మల్ని ఉండనివ్వడమా? నిమిషం ఆలస్యం అయితే ఇంకా ఏం అనర్థం జరుగుతుందో. బావా అంత కఠినంగా మాట్లాడకు బావా. ఏమిటే కఠినంగా మాట్లాడొద్దు అంటున్నావు? అవతల కన్న తండ్రి నిట్ట నిలువున కుప్పకూలిపోయి కుర్చీలో ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా కూర్చునుంటే కారణం ఏంటో తెలిసాక కూడా మౌనంగా కూర్చుని ఉండమంటావా? కారణం వేరేని చెప్తున్నాను కదా బావా. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వు 1,00,000 చెప్తావు, నమ్మాలా? మేం నమ్మిన వాళ్ళు చెప్పినట్టు జరగటం కళ్ళతో చూస్తూనే ఉన్నావు కదా. అయినా సరే కాదు అని ఎలా అనగలుగుతున్నావు? మధ్యలో నువ్వు మాట్లాడుకుదామని. తనని మాట్లాడొద్దని చెప్పడానికి నువ్వెవరివే? తను రేపు ఇంటికి కాబోయే కోడలు. అదే ఆ నిర్ణయమే ఈ అరిష్టాలన్నింటికి కారణం. విన్నారా? అది అసలు విషయం. ఇది ఈ ఇంటిని అంటు పెట్టుకునుండి వాళ్ళ సొంతం చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది. అడ్డుపడుతున్న నా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది. అపనిందలు వేస్తే నమ్మే స్థితిలో ఎవరూ లేరులే. మాటల్లో పడితే పనులు కావు. ముందు వీళ్ళని బయటకు పంపించండి. ఇల్లు కూల్పించేయాలి. నాయనా శ్రీనివాసు, 20 ఏళ్ల నుంచి కలిసి ఉన్నావు. మరీ మమ్మల్ని అంత శత్రువుల్లా చూడకయ్యా. సామాన్లు గిరాటేసి గుట్టుగా బతుకుతున్న మా పరువు తీయకు. ఓ పూట అటు ఇటుగా మేమే ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఖాళీ చేస్తున్నామని చెప్తూనే ఉన్నారు, కానీ చలనం లేదు. వెతుకుతున్నాం బావా. వెతకడం కాదు, బిషానా ఎత్తాలి అంతే. నిన్న పొద్దున్నంత వెతికాం శ్రీనివాసు, ఎక్కడ దొరకలేదు. ఈ పూటకి ఎలాగోలాగా ఎక్కడో అక్కడ సర్దుకుని వెళ్ళిపోతాం. వద్దు, మీరింకేమీ మాట్లాడకండి, వెళ్ళిపోండి. అత్తయ్య అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య. బావ నెల సామాన్లు బయటపడేయద్దని. కట్టుకున్న మొగుడు అలా అచేతనంలా పడుంటే ఎలా చెప్పమంటావు? సమర్థించరు, ఎవ్వరూ సమర్థించరు. సమస్య మాది, సతమతమవుతున్నది మేము. ఊరికి టైం వేస్ట్ చేయకండి, కూలగొట్టేద్దాం. బావా వద్దు, నా మాట విని బావా. వద్దయ్యా, చిన్నవాడివైనా చేతులెత్తి దండం పెడతాను. ఎందుకయ్యా, ఎందుకింత కక్ష కట్టావు? ఏం పాపం చేశాం మేము? ఎందుకింత కోపం చూపిస్తున్నావు? నలుగురు చూస్తే నానా రకాలుగా అనుకుంటారు. నా మాట విను శ్రీనివాసు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, 1 గంట టైం ఇవ్వత్తయ్య. ఒకే 1 గంట. మేము కారణం కాదు, అసలు కారణం ఏంటో నీ ముందుంచుతాను. 1 గంట టైం ఇవ్వత్తయ్య, చాలు. ఇప్పుడే ఏదో ఒక ఇల్లు చూసుకుంటాం. దొరకకపోతే ఏ చెట్టు కిందకో చేరతాం. పద్మావతి అడిగిన టైం ఇప్పించు. అమ్మా అండాళ్ళు, అమ్మా అండాళ్ళు, ప్రాధేయపడుతున్నావు, కాస్త కరుణించు తల్లి. శ్రీనివాసు ఆగుదాంరా.
తెలుసో తెలియకో అంటున్నా 20 ఏళ్ళు సన్నిహితంగా ఉన్నాం. మనసుకి వాళ్ళతో ఒక బంధం ఉంది. వాళ్ళ కన్నీళ్లు నేను చూడలేను. అత్తయ్య గారు, జాలి చూపిస్తే కష్టం అత్తయ్య గారు. ఒక గంటేగా వాళ్ళు అడిగేది, ఇచ్చేద్దాం. వెళ్దాం పద. అమ్మా నేను చెప్పేది విను. అమ్మనే చెప్తున్నాను, రండి లోపలికి. మా అమ్మ చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఈ ఇల్లు కూలగొట్టుండేవాణ్ణి. గంట అంటే గంటే. రాదామిని, ఆ రోజు అది నన్ను బంధించకపోతే ఈ రోజు ఇలా ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి వచ్చేది కాదు. వీటన్నింటికి కారణం ఆ దామినియే. వచ్చినా నీకు దక్కిన ఫలితం ఏంటే? ప్రపంచానికి తెలియకపోయినా మచ్చైతే పడింది కదా, ఈ జన్మకు తొలగదు. అందుకేగా నిన్న ఇంటి వాళ్ళు కాదనుకున్నారు. ఫోన్ ఫోన్ బమ్మి, ఫోన్ ఇది. ఫోనా? ఫోనేంటి? అయ్యో, ఫోన్ ఇది. ఎవరా ఫోన్లో? ఒక్క నిమిషం చెప్తాను. ఏమైంది? ఫోన్లో లిస్ట్ మొత్తం పోయింది బమ్మి. ఇక్కడ ఇల్లే పోతుందే పిచ్చిదానా? బమ్మి, నాకు ఒక సాయం కావాలి. సాయమా? ఏంటే? ఏం చెయ్యాలి? నువ్వు ఎలాగైనా ఆ దామిని ఫోన్ కొట్టేసి నాకు ఇవ్వాలి బమ్మి. జరుగుతున్నదేమిటి? నువ్వు నన్ను చేయమంటున్నదేమిటి? ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పిస్తారా అన్నట్టుంది. నిప్పు లాంటి నిజం బయట పెట్టాలి అంటే తప్పదు బమ్మి. ఇదేమిటి? మావయ్య కలా జరగటానికి కారణమేంటో కారకులెవరో నీకు తెలుసా? అయితే ఆ వివరాలన్నీ ఫోన్లో ఉంటాయా? అందులో ఆ దామిని మోసం, దగ, కుట్ర అన్నీ దాగున్నాయి. మోసాన్ని మోసంతోనే గెలవాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. నాకొక్క ముక్క అర్థం కావడం లేదే. నువ్వు ఫోన్ కొట్టేసి నాకు ఇవ్వు బొమ్మి, అన్ని నీకే అర్థమయ్యేలా చేస్తాను. అసలు ఆ ఫోన్లో ఏముందో చెప్పు ముందు. ఆ రెడ్డమ్మ నంబర్ ఉంది. రెడ్డెమ్మెవరు? అమ్మ ఒంట్లో బాగోలేదని నాకు ఫోన్ చేసి నన్ను ధనుష్ని ఒకే రూంలో బంధించింది. ఆ రెడ్డమ్మ ఆ దామిని మనిషి. దాన్ని కదిలిస్తే ఈ డొంకంతా కదులుతుంది. ఈ ఇల్లు కూల్చే ప్లాన్ బయటపడుతుంది బమ్మి. దొంగని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. అంతుందా? ఇంకా చాలా ఉంది. ఆ ఫోన్ మన చేతికొస్తే ఆ దామిని మన చేతికొచ్చినట్టే. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నేను చేయాల్సింది నేను చేస్తా. అలా అయితే ఫోన్ ఏంటి? దాన్నే ఎత్తుకొస్తా. బమ్మి, జాగ్రత్త బమ్మి, దానికి అస్సలు అనుమానం రాకూడదు. నేను కనిపిస్తే దాని కళ్ళన్నీ నా మీదే ఉంటాయి. నీకెందుకే, నువ్వుండు, నిమిషంలో తీసుకొస్తాను. చూసారా, సామాన్లు బయటపడేసరికి ఎలా దిగి దారికొచ్చారో. రాకేం చేస్తారు? డోసు స్ట్రాంగ్గా ఇచ్చాను కదా. ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా వెళ్తారు? దయ్యం ఎలా వదులుతుంది? అవును, ఇప్పటికిప్పుడు గంటలో వాళ్ళకి ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? ఏ ధైర్యంతో పద్మావతి గంట గడువు అడిగింది? ఎక్కడా దొరక్కపోతే ఏ సత్రమో, చెట్టు నీడో, గుడి మండపమో వెతుక్కుంటారు. వాళ్ళ పీడ వదలడం మనకు ముఖ్యం. వాళ్ళెక్కడుంటే మనకేంటి? బాగా చెప్పావు. ఎలాగోలా వాళ్ళ రోగం కుదరడమే మనకు కావాలి.
దామిని దామిని ఏమైంది? అయ్యో పద్మావతి, ఇదిగో ఇదిగో ఫోను. ఇదిగో పద్మావతి, దానికి అనుమానం వచ్చే లోపల దాని చేతిలో ఫోన్ ఉండాలి. నేను వెళ్తా. ఏమైంది దామిని? దామిని దామిని ఏమైంది? దామిని ఏమైందో చెప్పు దామిని. అయ్యో ఏమైంది? ఏమైందంటే ఏమిటమ్మా దామిని, ఏమైంది? దామిని ఏదో పడిందా? ఉండు నేను చూస్తా. నువ్వు కుదురుగా ఉంటే నేను చూస్తా. ఉండు, కుదురుగా ఉండు. నిలబడు. అది అయ్యో అయ్యో బల్లి. ఈ మాత్రం దానికి అంతగా ఎగరాలా ఏ? అవును, ఇంతకీ బల్లి ఎక్కడ పడింది? ఇక్కడ ఇక్కడ బామ్మగారు. అయ్యో, కుడి భుజం మీద పడిందా? అమ్మో, పడకూడదా బామ్మగారు? పడకూడదని కాదు గాని మగాళ్ళకి కుడి భుజం శుభం, ఆడవాళ్ళకి ఎడం భుజం అయితే శుభం. నీకు కుడి భుజం మీద పడిందే. అయ్యయ్యో, ఏమైనా కీడా బామ్మగారు? కీడా అంటే కీడే. మరేం చేయాలి బామ్మగారు? ఏం చేయడమేంటి? కంచి వెళ్ళొచ్చిన వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుని తలార స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసుకుంటే దోషం నివారణ అవుతుంది. అంతేనా? కంచికెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరున్నారబ్బా? అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎవరినో వెతకడం ఎందుకు? నేను మొన్ననేగా కంచి వెళ్ళొచ్చింది. అయితే బామ్మగారు ఆశీర్వాదం తీసుకో తొందరగా. సకల దోష నివారణ మస్తు. ఉండుండమ్మా. ఇంకా ఆశీర్వాదం ఉంది. సద్బుద్ధి ప్రాప్తిరస్తు, సకల దోష ప్రాప్తిరస్తు. అలే మాయికలే, ఇక చాలు లే. ఇప్పుడు చక్కగా తలార స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసేయి. అన్ని దోషాలు నివారణ అయిపోతాయి. రంగరంగా. అయ్యో నా ఫోను. మళ్ళీ ఏమైందే? నా ఫోన్ కనిపించట్లేదు. ఫోన్ పోయిందా? మరంత కోతిలా ఎగిరితే ఫోన్ పోకేమవుతుంది? అక్కడ ఇక్కడ పడి ఉంటుంది, వెతుకు. ఇదేనా నీ ఫోను? అదే అదే. రంగరంగా. ఇదిగో జాగ్రత్త. వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవడం నేర్చుకో. అక్కడ ఇక్కడ పడేస్తే రంగరంగా. రంగరంగా. ఎంత భయపడ్డానో. బామ్మగారి కాళ్ళకి నమస్కారం చేసుకున్నావు కదా, ఇక అన్ని దోషాలు తొలగిపోయినట్టే. నువ్వేం టెన్షన్ పడకు. హలో, ఎవరు? రెడ్డమ్మగారేనా? నేను రెడ్డమ్మనే. ఇంతకీ మీరెవరు? నా పేరు సుజాతండి. మీ గురించి విన్నాను. మీతో ఒక పని పడింది.
సాయం చేస్తారేమో అని ఫోన్ చేశాను. దేనికైనా ఖర్చు అవుతుంది. ఖర్చుకి ఓకే అంటే సాయానికి ఓకే. తెలుసండి, నేను ఖర్చుకు వెనకాడేదాన్ని కాదు. అయితే పనేంటో చెప్పు సుజాత. నేను మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా. ఏంటి, నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తావా? నన్ను కిడ్నాప్ చేసి నాకే డబ్బులిస్తావా? నేనేమైనా వెర్రిదానిలా కనపడుతున్నానా? అయ్యో, అలా కాదండి. మరి ఎలాగా? నువ్వు చెప్పింది అదేగా. మీరు పూర్తిగా వినలేదు. నువ్వు పూర్తిగా చెప్పలేదు. చెప్పిప్పుడు. నేనొకళ్ళకి ఫోన్ చేస్తా, ఆ ఫోన్ మీకిస్తా. మీరప్పుడు నేను కిడ్నాప్ చేసినట్టు, మీరు నా అండర్లో ఉన్నట్టు చెప్పాలి. అంతే. ఇందులో నీకేంటి లాభం, నాకేంటి లాభం?